మీరు ఎప్పుడైనా గుత్తి వంకాయ చికెన్ కర్రీ ట్రై చేశారా? ట్రై చేయకుండా ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ముందుగా క్లీన్ చేసిన చికెన్ 300 గ్రామ్స్ వరకు తీసుకోవాలి. పావు కిలో వంకాయల్ని మసాలా దినుసులన్నింటినీ మిక్సీ జార్ లో వేసి అలాగే ఆనియన్ కూడా వేసుకుని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. గ్యాస్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకుని ఘాట్లు పెట్టుకున్న వంకాయల్ని చిటికెడంత సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. మగ్గించుకున్న వంకాయల్ని ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇదే ఆయిల్ లోకి ఒక సన్న కట్ చేసిన ఆనియన్ ని వేసుకొని ఎర్రగా వేపుకున్న తర్వాత క్లీన్ చేసిన చికెన్ ని చిటికెడంత సాల్ట్, పసుపు, కారం వేసి ఒకసారి కలిపి మూత పెట్టి చికెన్ ఉడికి ఆయిల్ బయటికి తేలేదాకా ఉడికించండి. తర్వాత ఇందులోకి 2 టమాటాలను సన్న కట్ చేసి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని టమాటా మగ్గేదాకా మగ్గించుకోవాలి మూత పెట్టి. టమాటా మగ్గిపోయిన తర్వాత మిక్సీ చేసిన మసాలా పేస్ట్ ని కూడా వేసుకొని కలిపి మూత పెట్టి మసాలాలో నుంచి ఆయిల్ బయటికి తేలేదాకా ఉడికించుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్, కారం వేసి ఒకసారి కలిపిన తర్వాత వంకాయలను కూడా వేసేసుకొని ఒకసారి కలిపి ఇందులోకి మిక్సీ జార్ లో నుంచి తీసిన వాటర్ ని, ప్లెయిన్ వాటర్ ను కూడా వేసేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి కర్రీ చిక్కబడేదాకా ఉడికించండి. పచ్చిమిర్చి, చిలుకలు, కొత్తిమీర జల్లేసి నుంచి గ్యాస్ ఆఫ్ చేసి